హాయ్ ఫ్రెండ్స్, నా వెనకాల నా బస్సు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ టికెట్ తీసుకుంటే $5 రోజంతా ఎక్కి తిరగచ్చు. ఈ బస్ ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. హోల్ డే యూ కెన్ జస్ట్ యూజ్ దిస్ టికెట్. రోజు మొత్తం ఈ టికెట్ యూజ్ చేసి ఈ బస్సులో తిరగచ్చు. ప్రస్తుతానికి $5 పెట్టి ఒక టికెట్ తీసుకుని ఇప్పుడు బస్సు ఎక్కుతా ఫ్రెండ్స్. బస్ సెకండ్ ఫ్రెండ్స్. బస్సులో ఊరంతా తిప్పుతుందంట. నడిచే ఓపిక లేదు, ఇంకా బస్ ఎక్కి అలా వచ్చినప్పుడు మరి జస్ట్ $5 పే చేస్తే రోజంతా ఈ బస్సులో ఎక్కి కూర్చోవచ్చు. $5 పెడితే టికెట్ ఇస్తారు ఫ్రెండ్స్. షిప్ అయిందాక. సో $5 పెట్టి ఒక టికెట్ తీసుకొని బస్ ఎక్కిలో కూర్చుంటే రోజు. సారీ ఫ్రెండ్స్, టికెట్స్ ఇప్పుడు లేవంటే ఫ్రెండ్స్ ఒక 1 hour తర్వాత ఉన్నాయి. సో ఇప్పుడు 3 అయింది, 4:30కి టికెట్ తీసుకున్నాం. వచ్చి వాటి తిరిగి ఐస్ క్రీమ్ తినేసి వచ్చి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆకలిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రెస్టారెంట్కి వచ్చి ఇట్స్ కాల్డ్ టాప్ ఆఫ్ ద ఫాల్స్. ఇక్కడికి వెళ్ళిన లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, భోజనం అయిపోయింది. ఇక్కడ రెస్టారెంట్ పేరు టాప్ ఆఫ్ ద ఫాల్స్ అని పెట్టాడు. యా, పక్కన వ్యూ ఉంది. విండో నుంచి వ్యూ ఉందని చెప్పి ఇంకో $2 ఎక్స్ట్రా వేసాడు. ఎనివే ఫ్రెండ్స్, ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇందాక టికెట్స్ కొనుక్కున్నాం. 4:30కి రమ్మన్నారు. బ్రేక్ టైం ఉందని చెప్పేసి ఫుడ్ తినడానికి వెళ్ళాం. తినేసా. సో 4:30 అవుతుంది, వెళ్ళి లైన్లో నిలబడాలి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళడానికి. అక్కడ వెళ్ళిందో చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా ఉందా. టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్, కేవ్ ఆఫ్ ద విండ్స్. సో ఇప్పుడు మన టైం వచ్చేసి 4:32 అంట. అప్పుడు పిలుస్తారు మేడం, వెనకాల ఉన్న మేడం పిలుస్తారు. 4:32కి లోపలికి వెళ్ళచ్చు. అక్కడ మేడం స్కాన్ చేసి లోపల పంపించారు. 4:32 అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లైన్ ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేడం గారు నిలబడి ఫోటో తీస్తున్నారు. ఫోటో తీసి మీకు కావాలంటే చెప్పండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అని చెప్తారు. ఎనీవే, ఫుల్ తిన్నాం కాబట్టి ఒక గంట నడవాల్సిందే. ఎట్లయినా తిన్నదంతా అరగేదాకా తిరగాలి. సో అట్లీస్ట్ 1 hour ఐ థింక్ వీ హ్యావ్ టు వాక్. ఇప్పుడు ఇంకో కవర్ ఇచ్చారు వేసుకోని, పాన్ షో తడవకుండా. బట్ ఐ స్టిల్ థింక్ ఆ వాటర్ దాటికి తడిసిపోతా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా ముందు వచ్చే వాళ్ళందరూ ఫుల్గా తడిసిపోయారు. నాకు తెలిసి నా బట్టలు తడిచిపోతాయి, నా షూ కూడా తడిచిపోతాయి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ జల్లు మామూలుగా లేదు, తడిసిపోతున్నాం. ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలిసి ఏం కనిపించదు. ఇప్పటికే నాకేం కనపడట్లేదు అక్కడ ఏముందో. గాలికి మొత్తం కవరే లేచిపోతుంది. ఆ బాహుబలి మూవీలో వాటర్ ఫాల్ లా ఉంది ఇక్కడ చూస్తాను. ఓ గాడ్, ఇప్పుడు కిందకి వెళ్ళాలా? అలా కిందకి వెళ్ళి అలా రావాలి. Oh God. God damn.
చూడండి మొత్తం వాటరే వాటర్. మీకోసం ఇక్కడ దాకా వచ్చి తీసాను ఫ్రెండ్స్ తలుచుకుంటూ. Oh my god! నా బట్టలు మొత్తం తడిచిపోయినాయి, నా షూ మొత్తం తడిచిపోయింది ఫ్రెండ్స్. బట్ అయినా కూడా మీకోసం చూస్తూ ఉండండి. మామూలు లేదు అంతా వాటర్ 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 ఎవ్రీవేర్. నాకు అసలు కళ్ళకి ఏం కనపడట్లే అటు తిరిగితే, కళ్ళని మూసిపోతున్నాయి. అయిపోయింది ఫ్రెండ్స్. ఓ మై గాడ్, వాటర్ అసలు మామూలుగా లేదు. ఆ ఫోర్స్ నాకేం కనిపించలేదు అసలు, నాకు తెలియదు. ఏదో రికార్డ్ చేశాను నాకు తెలిసేమని, అందులో నాకు కనిపించింది లేదు. ఐఎమ్ నాట్ షూర్, బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్, తడిసిపోయింది. వాటర్ ఫోర్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓ మై గాడ్, బట్టలు తడిచిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సో చేస్ కేమ్ ఆఫ్ ద విన్, రిటర్న్ టు ద ఎలివేటర్. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళాను అని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇంకా నా దగ్గర షూ లేదు, వేరే పేరు ఒకటే పేరు ఉంది నా దగ్గర. బట్ చింపేస్తారా? క్రేజీ ఉంది.